శ్రీమద్ భాగవత పారాయణకర్తగా చాలా ప్రఖ్యాతిగాంచాడు. ఎంతోమంది ఆయన యొక్క మార్గనిర్దేశకత్వంలో భాగవతాన్ని అధ్యయనం చేసేవారు. ఒకరోజు మధ్యాహ్నం శ్రీవాస పండితుడు దేవానంద పండితుని యొక్క భాగవత పారాయణాన్ని శ్రవణం చేయడం కోసం రావడం జరిగింది. వందల వేలాది మంది శిష్యులందరూ కూడా ఈ దేవానంద పండితుని చుట్టూ కూర్చుని తమ తమ యొక్క స్వంత గ్రంథాల నుండి ఈ భాగవతాన్ని అనుసరిస్తూ ఉన్నారు. దేవానంద పండితుడు చదువుతూ ఉంటే శ్రీవాస పండితుడు అతడు చాలా పురోగతి సాధించినటువంటి భక్తుడు. ఎప్పుడైతే ఈ భాగవతం యొక్క అమృతతుల్యమైనటువంటి శబ్దం అతడి యొక్క చెవులలోకి ప్రవేశించిందో అతడు వెంటనే నేలపై పడి దివ్యానందంతో అశ్రువులు కారుస్తూ డొల్లడం మొదలుపెట్టాడు. అతని యొక్క శరీరం ఈ దివ్య ప్రేమ తరంగాల చేత ఉద్రిక్తమై ఉందన్నమాట. దేవానందుని యొక్క శిష్యులు ఎప్పుడైతే శ్రీవాస పండితుడు ఆ విధంగా డొల్లడం చూశారో వాళ్ళు ఏమనుకున్నారంటే వీడు ఎవడో పిచ్చివాడు అని చెప్పి అనుకున్నారు. వీడు మన భాగవత పారాయణాన్ని మధ్యలో ఇబ్బంది కలిగిస్తున్నాడు, వీడిని బయటపడేద్దాం తీసుకువెళ్ళి అనుకున్నారట. అతడిని ఏం చేశారంటే అతడిని పట్టుకొని తీసుకువెళ్ళి బయటపడేశారు. తీసుకెళ్ళి అంటే బయటికి ఈ జరిగేటువంటి పారాయణ నుండి బయటికి తీసుకువెళ్ళారు. దేవానందుడు ఇదంతా జరగడం చూసినప్పటికీ అతడు తన మూర్ఖపు విద్యార్థుల్ని ఆ విధమైన అపరాధం చేయకుండా ఆపలేదు. గురువు ఏ విధంగా అయితే అజ్ఞానో అతని యొక్క విద్యార్థులు కూడా పాపాత్ములై ఉన్నారన్నమాట. అయితే ఆ విధంగా చేసినందుకు శ్రీవాసుడు ఏమి మాట్లాడలేదు. అతడు బాధపడుతూ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే శ్రీ గౌరసుందరుని ఆవిర్భావానికి ముందు జరిగిందట. మహాప్రభు ఎప్పుడైతే 21 గంటల పాటు తన యొక్క పూర్ణ పురుషోత్తమ భగవానునిగా తన యొక్క స్థానాన్ని ప్రదర్శించారో అప్పుడు శ్రీవాసుడిని అడిగారట, ఈ ఉదంతం ఒకటి జరిగింది నీకు గుర్తుందా అని. అర్థమైందా? ఇదంతా ఎప్పుడు జరిగింది? శ్రీవాస పండితుడు ఆ విధంగా అవమానించబడడం గౌరసుందరుడు జన్మించకముందు, చైతన్య మహాప్రభు జన్మించకముందు. అయితే చైతన్య మహాప్రభు ఎప్పుడైతే 21 గంటల పాటు తన యొక్క భగవతత్వాన్ని ప్రదర్శన చేస్తారో అప్పుడు శ్రీవాసుడిని పిలిచి నీకు గుర్తుందా ఆ విధమైన ఉదంతం ఒకటి జరిగింది కదా అని అడిగారట. ఒకరోజు ఎప్పుడైతే మహాప్రభు ఆయన నదియా నగరంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన మహేశ్వర విశారద పండితుని యొక్క గృహం వద్దకు వచ్చారు. మహేశ్వర విశారద పండితుని గృహం వద్దకు. ఆ సమయంలో దేవానందుడు అక్కడ నివసిస్తూ ఉన్నాడట. మహాప్రభు ఈ దేవానందుడు శ్రీమద్ భాగవతాన్ని పారాయణ చేయడం విని బయట నుండి చాలా క్రుద్ధులయ్యారట మహాప్రభు. ఆయన ఏమన్నారంటే అప్పుడు, ఈ మూర్ఖుడు వీడేం వివరిస్తాడు భాగవతం గురించి? అతడు ఇప్పటి వరకు ఎత్తిన జన్మల్లో ఏ జన్మలో కూడా భాగవతంలోని ఒక్క శ్లోకం యొక్క అర్థాన్ని కూడా అతడు అర్థం చేసుకోలేదు ఇప్పటి వరకు. భాగవతం అనేది గ్రంథ రూపంలోని శ్రీకృష్ణుని అవతారం. భక్తి ఒక్కటే భాగవతం బోధించేటువంటి చర్చా విషయం. 4 వేదాలు కూడా పెరుగు వంటివి, ఈ భాగవతం అనేది వెన్న వంటిది. శ్రీల సుఖదేవ గోస్వామి ఆయన ఈ పెరుగుని చిలికారు. పరీక్షిత్ మహారాజు ఆ వెన్నను ఆస్వాదించాడు. సుఖదేవ గోస్వామి నాకు చాలా ప్రియమైనటువంటి వాడు. అతడికి బాగా తెలుసు ఈ శ్రీమద్ భాగవతం అంటే అది నా ఇష్టానుసారం నా యొక్క సత్యాన్ని వివరించడానికి ఉన్నటువంటి గ్రంథం అని. ఎవరైతే నాలో ఈ యొక్క వ్యత్యాసాన్ని చూస్తారంటే నాకు, నా భక్తులకు, అలాగే శ్రీమద్ భాగవతానికి మధ్య వ్యత్యాసాన్ని చూస్తారో వారు కేవలం తమను తాము సర్వనాశనం చేసుకుంటున్నారు అని చెప్పి అన్నాడు. ఎవరు? చైతన్య మహాప్రభు. మహాప్రభు ఈ ప్రకటనలన్నీ కూడా దేవానందుడు వినగలిగేంత బిగ్గరగా చెప్పారట బయట నుండి. తర్వాత ఆయన తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. మరి భక్తులందరూ కూడా ఏం చేశారంటే మహాప్రభు యొక్క కృప కోసం యాచించారనమాట. అప్పుడు మహాప్రభు ఇంకా చెప్తూనే ఉన్నారు. ఏమనంటే సర్వశాస్త్రాలు కూడా శ్రీమద్ భాగవతం అత్యున్నతమైనటువంటి సాక్షాత్కారాన్ని వివరిస్తుందని చెబుతున్నాయి. మరి ఇదేమీ అర్థం చేసుకోకుండా
కేవలం ఊరికే పేరు కోసం, ప్రతిష్ట కోసం, అంటే ఒక గొప్ప ధార్మికుల్లా, గొప్ప పండితుడిని అందరికీ చూపించుకుంటూ, లేదా భాగవతం యొక్క గొప్ప బోధకుడిగా ఇతడు చూపించుకుంటూ ఉన్నాడు. ఎవరు? ఈ దేవానందుడు. కానీ అతడికి దాని యొక్క సారాంశం ఏమీ తెలియదు. Only one who has understood that the Srimad Bhagavatam is verily the inconceivable intelligence of the Supreme Lord himself knows that the only meaning of the Bhagavatam is devotion. ఇంకేమంటున్నారంటే, ఎవరైతే భగవంతుని యొక్క అచింత్యమైనటువంటి వివేకమే ఈ భాగవతం అని అర్థం చేసుకుంటారో వారు మాత్రమే భాగవతం యొక్క ఏకైక అర్థం భక్తి అని అర్థం చేసుకోగలరట. భాగవతాన్ని అర్థం చేసుకోవాలంటే భక్తుణ్ణి సేవించాలి, భాగవతుణ్ణి సేవించాలి. అంటే భాగవతుడి నుండి భాగవతాన్ని నేర్చుకోవాలి అని చెప్పారు. దేవానందుడు మహాప్రభు చేసినటువంటి ఈ ప్రకటనలన్నీ కూడా ఆయన దూరం నుండి విన్నారట. విని అయినా సరే అతడు ఏమీ ఆలోచించలేదు దాని గురించి. విన్నప్పటికీ కూడా కొంత సమయం తర్వాత గౌరసుందరుడు సన్యాసం స్వీకరించి నీలాచలంలో నివసించడానికి వెళ్ళాడు. నీలాచలం అంటే జగన్నాథపురి. అయితే ఆ సమయంలో దేవానందుడు కొంత పశ్చాత్తాపడడం ప్రారంభించాడు. మరి అతడు ఏమనుకున్నాడంటే, మహాప్రభు ఆయన చాలా మహాత్ముడైన, పూర్తిగా భగవత్ ప్రేమలో మునిగి ఉన్నటువంటి వాడు. కానీ నేను ఏనాడు కూడా ఆయన యొక్క సాంగత్యాన్ని స్వీకరించడానికి ఒక్కరోజు కూడా నేను వెళ్ళలేదు అని చెప్పి దేవానందుడు పశ్చాత్తాపడ్డాడు. ఒకరోజు శ్రీల వక్రేశ్వర పండితుడు అక్కడ ఉన్నటువంటి ఒక భక్తుడిని సందర్శించడానికి కులియా ప్రాంతానికి రావడం జరిగింది. ఈ కులియా ప్రాంతం అంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. దేవానందుడు కూడా అదే ప్రాంతానికి చెందినవాడు కాబట్టి కులియాకి రావడం జరిగింది. ఎవరు? శ్రీ వక్రేశ్వర పండితుడు. సాయంత్రం సమయంలో ఆయన ఈ హరినామాన్ని కీర్తించే, అలాగే నృత్యం చేసేటువంటి ఒక ఉత్సవాన్ని ప్రారంభించాడు. సాయంత్రం సమయంలో ఏర్పాటు చేశాడు. దేవానందుడు కూడా ఆ సందర్భంలో ఉన్నాడు. మరి అతడు పూర్తిగా ఈ వక్రేశ్వరుని యొక్క తేజస్సును చూసి, అతని యొక్క దివ్యమైనటువంటి నృత్య కీర్తనను చూసి దేవానందుడు అతడు స్థాణువైపోయాడంట. చూసి ఆశ్చర్యపోయాడు. మరి రాత్రి గడుస్తూ ఉంటే, ఇంకా రాత్రి అవుతూ ఉంది. జనం అందరూ కూడా ఈ కీర్తన వినడం కోసం వచ్చారు. మరి అంతిమంగా ఒక పెద్ద సమూహం ఏర్పడింది అక్కడ. దేవానందుడు ఏం చేశాడంటే, ఒక కర్ర ఒకటి తీసుకొని ఈ వక్రేశ్వరుడు నృత్యం చేస్తుంటే జనం అందరూ వచ్చి మీద పడుతున్నారని చెప్పి ఆ జనాన్ని నియంత్రించడం కోసం బెత్తం ఒకటి పట్టుకొని జనం అందరూ మీద పడకుండా నియంత్రిస్తున్నాడట వక్రేశ్వరుడు. ఎప్పుడైతే వక్రేశ్వరుడు దివ్యానందంతో స్పృహ తప్పి పడిపోయాడో, దేవానందుడు చాలా జాగ్రత్తగా ఏం చేశారంటే ఆ వక్రేశ్వరుని యొక్క తలను తన ఒడిలోకి తీసుకుని ఈ వక్రేశ్వరుని దేహంపై ఉన్నటువంటి ధూళి ఏదైతే ఉందో దానిని తన ఉత్తరీయంతో శుభ్రం చేయడం ప్రారంభించాడు. ఎవరు? దేవానందుడు. తర్వాత అతడు ఏం చేశారంటే ఆ ధూళిని స్వయంగా తన దేహంపై అలదుకున్నాడట. ఆ రోజు భక్తులకు సేవ చేయడం అనేటువంటి ఒక మంగళప్రదమైన ఆరంభం జరిగింది దేవానందుని జీవితంలో అని చెప్పి అంటున్నారు. కొన్ని రోజుల తర్వాత మహాప్రభు తన తల్లిని మరియు ఈ పవిత్ర గంగానదిని చూడడం కోసం బెంగాల్కి తిరిగి వచ్చారు. ఆ సమయంలో ఆయన కులియాకు కూడా రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు మహాప్రభు? నీలాచలం నుండి. ఆ సమయంలో జనం వేలాదిగా తరలి వచ్చారు మహాప్రభు యొక్క పాదపద్మాలని దర్శించుకోవడం కోసం. మరి ఎవరైతే పూర్వం నిమాయి పండితుడి పట్ల అపరాధాలు చేసినటువంటి వారు ఉన్నారో, అంటే అతడు ఏదో ఒక సాధారణమైనటువంటి మనిషి అనుకుని ఎవరైతే పూర్వం అంటే సన్యాసం స్వీకరించక ముందు మహాప్రభు పట్ల అపరాధం చేశామని అనుకున్నారో వారందరూ కూడా ఆయన నుండి క్షమాపణ వేడుకుందామని చెప్పి వేలాదిగా తరలి వచ్చారట. మహాప్రభు ప్రతి ఒక్కరిని కూడా క్షమించారట. మరి వారిలో దేవానందుడు కూడా ఉన్నాడు. దేవానందుడు మహాప్రభువుకి సాష్టాంగ ప్రణామం చేశాడు, నేలపై పడి దండవత్ ప్రణామాలు. ఆ క్షణం నుండి అతడు మహాప్రభు యొక్క ప్రియమైనటువంటి భక్తుడిగా మారాడు. అయినప్పటికీ అతడు కొంచెం సంకోచాన్ని కలిగి ఉన్నాడు. మరి
ప్రణామం చేసి పైకి లేచిన తర్వాత అతడు లేచి ఒక పక్కగా నిలబడ్డాడట. మహాప్రభు దేవానందుని సంబోధించాడు. ఏమనంటే, నువ్వు నా ప్రియమైన భక్తుడైన వక్రేశ్వరుణ్ణి సేవించావు కాబట్టి నేను నీ పట్ల ప్రియము పొందాను. వక్రేశ్వరునికి నువ్వు చేసినటువంటి సేవ వల్ల నువ్వు ఇప్పుడు నా దగ్గరికి రాగలిగావు. వక్రేశ్వరుని యొక్క వ్యక్తిత్వంలో శ్రీకృష్ణుని యొక్క సంపూర్ణ శక్తి ఉంది. ఎవరైతే వక్రేశ్వరుని సేవిస్తారో వారు కృష్ణుని యొక్క కృపలను ఖచ్చితంగా స్వీకరించి తీరాల్సిందే అని చెప్పి మహాప్రభు అన్నారట దేవానందునితో. మరి దేవానందుడు గద్గద స్వరంతో స్పందించాడు. ఏమని? అయ్యా, మీరు పరమనియామకులు. కేవలం పతిత జీవులను ఉద్ధరించడం కోసం మీరు స్వయంగా ఈ నదియాలో అవతరించారు. నేను అత్యంత పాపాత్ముణ్ణి. నేనెన్నడూ కూడా మీ పాదపద్మాలను సేవించలేదు. ఆ విధంగా నేను మీ యొక్క అహైతుకమైనటువంటి కృపను ఎన్నో సంవత్సరాలుగా పొందలేకుండా మోసగించబడ్డాను. ఓ నా ప్రభు, మీరు సకల జీవుల యొక్క హృదయాల్లో నివసిస్తూ ఉంటారు. మీరు అత్యంత దయాళువు మీరు అని చెప్పి అన్నాడట. మీరు మిమ్మల్ని మీరు వ్యక్తం చేసుకోవడం వల్ల మాత్రమే నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను. ఓ అత్యంత దయార్ద్ర హృదయం కలిగిన వాడా, దయచేసి నాకు ఉపదేశాలు ఇవ్వండి. నాకు దయచేసి శ్రీమద్ భాగవతం యొక్క వాస్తవమైనటువంటి అర్థాన్ని తెలుసుకునివ్వండి అని చెప్పి దేవానందుడు ప్రార్థించాడు. దానికి మహాప్రభు స్పందించారు. ఏమనంటే, సరే, నా నుండి విను ఓ బ్రాహ్మణుడా. భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాలను వివరించగలిగే ఏకైక విధానం ఏమిటంటే భక్తి ద్వారా. ఆరంభంలోనూ మధ్యలోనూ శ్రీమద్ భాగవతం యొక్క ముగింపులోనూ ఏకైక బోధన ఉంది. ఏమిటదంటే విష్ణువు పట్ల భక్తి. అది నిత్య పరిపూర్ణమైనటువంటిది. అది ఎన్నడూ కూడా నాశనం చేయబడనిది. ఏ విధంగా అయితే కృష్ణుని యొక్క వివిధ అవతారాలు, మత్స్య కూర్మ అవతారాలు అవతరిస్తూ ఉంటాయో, అలాగే అవి అవ్యక్తమవుతూ ఉంటాయో ఈ ప్రపంచంలో భగవంతుని యొక్క స్వేచ్ఛ ద్వారా, అదేవిధంగా శ్రీమద్ భాగవతం అనేది ఎవరో ఒక వ్యక్తి చేత రచింపబడింది కాదు. అది శ్రీమద్ భాగవతం స్వేచ్ఛాపూర్వకంగా, తన ఇచ్ఛాపూర్వకంగా ఆవిర్భవిస్తూ ఉంటుంది, అలాగే అవ్యక్తం అవుతూ ఉంటుంది. భక్తి ఆవిర్భవించడం చేత భాగవతం ఈ వ్యాసదేవుని యొక్క ముఖపద్మం నుండి అది వ్యక్తమైంది కృష్ణుని యొక్క కృప ద్వారా. పరమ ప్రామాణికుడి గురించినటువంటి సత్యాలన్నీ కూడా అచింత్యమైనటువంటివి. అలాగే శ్రీమద్ భాగవతం గురించినటువంటి సత్యాలు కూడా అచింత్యమైనటువంటివి. ఎంతోమంది భాగవతం యొక్క అర్థం తెలిసిన నటిస్తూ ఉండొచ్చు, కానీ వారికి భాగవతం అందించేటువంటి విషయాలు ఏవైతున్నాయో వాటి గురించి వాస్తవానికి ఏమీ తెలియదు. కానీ ఎవరైతే తమను తాము అజ్ఞానులుగా తెలియచేసుకుంటూ ఈ భాగవతాన్ని కేవలం స్మరిస్తూ ఉంటారో వారు వాస్తవంగా భాగవతాన్ని అర్థం చేసుకోగలరు, దాని యొక్క వాస్తవమైన అర్థాన్ని తెలుసుకోగలరు అని చెప్పి అంటున్నారు. ఈ భాగవతం ఏదైతే కృష్ణుని పట్ల ఉన్నటువంటి ప్రేమయుక్త భక్తి అనే దాని చేత పూర్తిగా నిండి ఉందో అది స్వయంగా కృష్ణుని యొక్క విస్తరణ. అది శ్రీకృష్ణుని యొక్క అత్యంత గోప్యమైనటువంటి లీలల యొక్క వివరణలను కలిగి ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే శ్రీవాస పండితుని యొక్క పాదపద్మాలను పట్టుకొని నువ్వు క్షమాపణ వేడుకో. గ్రంథ భాగవతం మరియు భక్త భాగవతం ఆ రెండు వేరు కాదు. వ్యక్తి భాగవతం అంటే భక్త భాగవతం మన పట్ల కృప చూపిస్తే అప్పుడు ఈ గ్రంథ భాగవతం తన యొక్క సత్యార్థాన్ని మన ముందు వ్యక్తం చేస్తుంది. అప్పుడు దేవానందుడు ఏం చేశారంటే శ్రీవాస పండితుని యొక్క పాదముల వద్ద ప్రణమిల్లి క్షమాపణ వేడుకున్నాడు శ్రీవాస పండితుడి నుండి. అప్పుడు శ్రీవాసుడు దేవానందుడిని ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే దేవానందుడు చేసినటువంటి అపరాధం పూర్తిగా తొలగిపోయింది. వెంటనే భక్తులందరూ కూడా హరిబోల్ 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 అని చెప్పి దివ్యానందంతో అరిచారట. మరి దేవానందుని యొక్క తిరోభావం ఎప్పుడు జరిగింది అంటే అమావాస్య నాడు, అంటే ఇక్కడ అమావాస్య నాడు కాదు, ఈ ఏదైతే 11వ రోజు ఏకాదశి రోజున, అంటే పౌర్ణమి నుండి అమావాస్య వైపుగా చంద్రుడు గమనం చేస్తూ ఉన్న దాంట్లో 11వ రోజు అంటే ఏకాదశి రోజున జరిగింది అని చెప్పి చెబుతున్నారు. ఇది శ్రీ దేవానంద పండితుని యొక్క
జీవన విశేషాలు. శ్రీ దేవానంద పండితుకి జయ.